ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 64 అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ మనము ఇరువైపులా స్క్వేర్ చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ ఇరువైపులా స్క్వేర్ చేద్దాం. హోల్ స్క్వేర్ అలాగే 64 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ అనేది ఈ రెండింటికి చెందుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 64ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు, 4 క్యూబ్గా రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్కి పోతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. 4 క్యూబ్ దీన్ని మనం రివర్స్లో కూడా రాసుకోవచ్చు. అంటే 4 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3గా కూడా రాసుకోవచ్చు, హోల్ క్యూబ్గా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే దీనికి ఒక కండిషన్ ఉంది, అదేంటంటే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్ హోల్ పవర్ ఆఫ్ ఎం. సో ఈ విధంగా మనము రివర్స్లో రాసుకోవచ్చు అనమాట. రెండు ఈక్వల్ అవుతాయి. సో దీన్ని బట్టి ఇలా రాసుకున్నాం. సో ఫస్ట్ ఎక్స్ క్యూబ్, 4 స్క్వేర్ అంటే 16 క్యూబ్. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 16 అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ టు 16. ఇప్పుడు నేను మీకు ఒకటి ఇస్తాను, దాన్ని మీరు ఆన్సర్ అనేది చేయండి. ఎక్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 125 అయితే ఫైండ్ ఎక్స్ వాల్యూ.